గర్ల్స్ హాస్టల్ అనగానే ఇన్ఛార్జ్ మేనేజర్ అనగానే టెర్రర్ లాగా ఉంటారేమో అనుకున్నాను. చాలా సాత్వికంగా ఉన్నారండి మీరు. పిల్లలతో చాలా హోమ్లీగా, పిల్లలు కూడా హోమ్లీగా ఉండేటట్టుగా ఫీల్ అవుతారండి ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ తో ఉన్నట్టుగా. 24 hours సెక్యూరిటీ అది ఉంటుంది. పిల్లల్ని వాళ్ళు ఒక ఇండివిజువల్ గా పంపం. మా మేనేజ్మెంట్ ఇలాంటివన్నీ ముందు చూపుతో పిల్లలకి కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేస్తూ ఉంటారండి. అలాగే ఈ గర్ల్స్ హాస్టల్లో యూనివర్సిటీతో పాటుగా ఆ పిల్లలకి ఇక్కడ హాస్టల్లో నైట్ 12 వరకు కూడా వాళ్ళు గేమ్స్, ఇండోర్ గేమ్స్ ఏంటి, జిమ్ ఏంటి, వాళ్ళు బర్త్డే పార్టీలు చేసుకోవడానికి పార్టీ హాల్ ఏంటి, చివరికి థియేటర్ సాటర్డే సండే వాళ్ళు బయటకు వెళ్ళి చూసే పని లేకుండా ఇక్కడ థియేటర్లో చూడడానికి ఏంటి, ప్లస్ సిఎస్సి ఈసీ పిల్లలు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడా అక్కడ చేసుకునే ల్యాబ్లు క్లోజ్ అయిపోయినా కూడా ఇక్కడ చేసుకోవడానికి వీలుగా కోడింగ్ క్లబ్లు, ఆటోమేషన్ క్లబ్, ఫిలిం మేకింగ్ క్లబ్ ఇలాంటివన్నీ కూడా అరేంజ్ చేశారండి. పిల్లలు కూడా చాలా హ్యాపీ అండి, ఇవన్నీ బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకొకటండి, నాకు హెల్ప్ లైన్ అని చెప్పేసి ఒక నెంబర్ కనిపిస్తుంది, అటాచ్ చేసేస్తున్నారు వాల్ కి. ఏంటది, దాని గురించి? అంటే ఏ టైంలో 24 hours ఆ నెంబర్ కి చేయొచ్చండి. ఎవరైనా పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ మా పాపని వాళ్ళు ఆ పాపలు పడుకుని ఒక్కోసారి ఫోన్ లిఫ్ట్ చేయకపోవచ్చు కదండి, చేసి మేము ఎప్పుడు 24 hours సో అంత భరోసా ఇస్తున్నారు మీరు. సో వింటున్నారు కదా, గర్ల్స్ హాస్టల్ అనగానే జనరల్ గా పేరెంట్స్ కి ఉండే మొదటి భయం సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. అలాంటి విషయాల్లో ఎలాంటి డౌట్ లేదండి. ఓన్లీ మన మేనేజర్ శ్రీలక్ష్మి గారు చెప్పారనే కాకుండా నాకు అసలు ఎంటర్ అవ్వడంతోనే అర్థమైంది అక్కడ ఉన్న స్కానర్స్ కానీ హెల్ప్ లైన్ కానీ ఎంత సెక్యూరిటీ ఉంది, ఎంత సేఫ్గా చూసుకుంటారు అనేది. సో ఎలాంటి భయము లేకుండా, డౌట్ లేకుండా హాస్టల్ని అయితే ప్రిఫర్ చేయొచ్చు.